హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చెకోడీలండి. బియ్యం పిండితోటి ఇలా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా మనము ఈ చెకోడీలను ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. మనం బయట కొన్నట్టే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి మనకు బాయిల్ అవుతున్నప్పుడు మనం రుచికి సరిపడా కారంని, ఉప్పుని, అలాగే కొంచెం జీలకర్ర, నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని వాటర్ అయితే బాగా మరిగించుకోవాలి. సో, ప్రాసెస్ అయితే చిన్నగానే ఉంటుంది కానీ కొంచెం టైం పడుతుందండి మనకు చెకోడీలు ప్రిపేర్ చేసేటప్పుడు. ఇలా వాటర్ అనేవి బాయిల్ అవుతున్నప్పుడే 2 కప్పులు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలండి. 2 కప్పులు వాటర్ అయితే యాడ్ చేశాను కదా ముందు. బియ్యం పిండి కూడా అదే కప్పుతోటి 2 కప్పులైతే యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మెత్తగా కలిపేసుకోవాలి. వేడిగున్నప్పుడు మనం కలపడానికి కుదరదు కాబట్టి కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం మళ్ళీ ఒక హాఫ్ కప్పు వేడి వాటర్ కానీ లేదంటే చల్ల వాటర్‌తో కానీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం మెత్తగా పిండైతే కలుపుకోవాలండి. మొత్తం కూడా చపాతీ పిండిలాగా మనం మొత్తంగా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా పిండంతా కూడా కలిపేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం చెకోడీలైతే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగా కొంచెం పిండినైతే తీసుకొని చేతితోటి రఫ్ చేసుకొని ఈ విధంగా చెకోడీ ఆకారం అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా చేసుకున్నారంటే సరిపోతుందండి. మరి మనం పలచగా చేసేసామంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకున్నారంటే మనకు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అన్నీ ఒకటే సైజ్ అంటే రావు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఈ విధంగా చేసేసుకోండి. మొత్తం పిండి అంతా కూడా ఇలా చకుడిలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ చెకోడీలు అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్ అయితే వేసేటప్పుడు మీడియంలో పెట్టుకొని ఇలా చెకోడీలు అన్నీ కూడా బాగా మనం పెనంలో పట్టేమైనా వేసేసుకొని మనం కలుపుకుంటూ అటువైపు ఇటువైపు 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి. సో, కాల్చేటప్పుడు మనము ఫ్లేమ్ అయితే మొత్తం హైలో పెట్టకుండా కొంచెం మీడియం టు హైలో సెట్ చేసుకుంటూ మనం ఇట్లా కడ్డీతోటి అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. సో, మరీ ఎర్రగా రావాల్సిన అవసరం లేదండి. కొంచెం రెడ్‌గా కలర్ చేంజ్ అయితే మనకు క్రిస్పీగా వచ్చేస్తాయి. తీసేటప్పుడు మనకు తెలుస్తుందనమాట. చూసారు కదా! ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనకు క్రిస్పీగా వస్తాయి. సో, ఇలా వచ్చినప్పుడు మనం తీసేసుకొని మిగిలిన చెకోడీలన్నింటిని కూడా సేమ్ అదే ప్రాసెస్‌లో మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే మొత్తం అన్నీ కూడా చాలా చాలా టేస్ట్‌గా ఉండి చెకోడీలైతే రెడీ అయిపోతాయండి. సో, మనం బయట బేకరీలో కొనాల్సిన అవసరం లేకుండానే పిల్లలకి ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ స్నాక్స్ అనేవి చేసి పెట్టొచ్చండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. సో, మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.